అందరికీ నమస్తే అండి. ఇవి వచ్చేసి మా మొక్కలన్నమాట. అయితే వీటిలో నుంచి ఈరోజు ఒక మొక్కని బయటికి తీస్తున్నాను. ఎందుకు అంటే ఇది వచ్చేసి ఇక నాకు ఇలాగా ప్లాస్టిక్ డబ్బాలు ఈ షాపుల్లో తినే ఉంటాయి కదండి. వీటిల్లో అయిపోయిన తర్వాత ఖాళీ డబ్బాలు వాళ్ళని అడిగి తీసుకొచ్చి ఇలా మొక్కలు పెంచుతానన్నమాట. అయితే ఇందులో తులసి మొక్క వేశాను. చాలా బాగా వచ్చిందన్నమాట గ్రోత్ కూడా. అయితే నా దగ్గర ఎక్కువ తులసి మొక్కలే ఉన్నాయండి. అయితే ఈరోజు ఈ మొక్క అని ఎందుకు తీస్తున్నానంటే ప్రతి విషయంలో కూడా జీవిత సత్యాలు చాలా దాగి ఉంటాయి. అయితే ఇప్పటివరకు ఈ మొక్కలన్నిట్లో కలిసి ఉందన్నమాట. కానీ ఈరోజు ఈ మొక్కను నేను వేరుపరుస్తున్నాను. ఎందుకు అంటే ఈరోజు మా స్కూల్కి తీసుకెళ్తున్నాను అన్నమాట ఈ మొక్కని. ఎందుకంటే పిల్లలకు చూపిద్దాము, ఇంక ఈ మొక్కని అక్కడే ఉంచేద్దాము, తులసి మొక్క కాబట్టి అని చెప్పానని అనుకుంటున్నాను. అయితే నాకేమనిపించిందంటే ఈ మొక్క అనుకుంటుందేమో ఇన్ని రోజులు నేను కలిసి ఈ మొక్కలన్నిటితో ఉన్నాను, కానీ ఈరోజు మా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ ఒక్క మొక్కే స్టార్టింగ్ అన్నమాట. నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఇన్ని రోజులు అన్ని మొక్కలతో కలిసి ఉన్నాను, మరి నేను ఒంటరిగా అయిపోయాను అని అది దిగులు పడిద్దేమో అనుకున్నాను. అంటే పడొచ్చు, ఎందుకంటే దీనిలో కూడా జీవం ఉంది కదా. ఎందుకంటే చెట్లు కూడా మాట్లాడుకుంటాయి అంట, చెట్లు నవ్వుతాయి అంట. ఇందులో జీవం ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి ఈ మొక్క అయితే బాధపడిద్దని అనుకుంటున్నాను. అయితే తప్పట్లేదు. ఎందుకు అంటే ఇందులో ఉన్న సుగుణాలు మా స్కూల్లోకి కావాలి. ఇది మంచి ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి దీనివల్ల మా స్కూల్లో ఒక మంచి వాతావరణం అనేది వస్తుందని నేను నమ్మి తీసుకెళ్తున్నాను. అలాగనే మనం కూడా కొన్నిసార్లు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి కొన్ని పరిస్థితుల ప్రభావాల వల్ల దేవుడు కూడా మనల్ని అక్కడికి పంపిస్తూ ఉంటారన్నమాట. అలాంటప్పుడు మనం ఒక్కళ్ళమేను, అమ్మో ఇది నా వల్ల అవుతుందా, అసలు నేను ఒంటరిగా అయిపోతున్నాను అని మనం ఫీల్ అవుతాము. కానీ దేవుని ఆలోచన ఏంటంటే మన వల్ల ఇతరులకి ఉపయోగం ఉంటేనే అక్కడికి తీసుకెళ్తారు. సో కాబట్టి ఎవరైనా ఒకవేళ ఒంటరి ప్రయాణము, ఒంటరి పరిస్థితుల్లో ఒంటరిగా ఉండాల్సి వస్తే మరి ఈ మొక్కని జ్ఞాపకం చేసుకోనండి. ఎందుకంటే ఈ మొక్క కూడా బాధపడుతుంది, కానీ తను చెప్పదు. మనమైతే మనుషులను చెప్పుకుంటాం కానీ తనైతే చెప్పదన్నమాట. కానీ తను ఏం చేసినా ఈ కొమ్మలు ఆకులు తుంచినా మౌనంగా ఉంటుంది, కొమ్మలు విరిచినా మౌనంగా ఉంటుంది. అది మౌన రోదన చేస్తుంది అన్నమాట. కానీ మనుషులు మనమైతే కొంతమందికి చెప్పుకుంటాం మన బాధని, మనలో ఉన్న బాధ కొంత చెప్పుకోవడం ద్వారా తీరుతుంది. సో కాబట్టి మరి నేను తొందరలోనే మళ్ళీ ఈ మొక్కకు తోడు ఇంకొక మొక్కను తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మొక్కని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదన్నమాట. ఎందుకంటే ఇది కూడా జీవే కాబట్టి, ప్రాణే కాబట్టి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఈరోజు ఈ మొక్కను తీసుకెళ్ళి మా పిల్లలకు చూపిస్తాను. తులసి మొక్క గురించి వాటి గురించి వివరిస్తానన్నమాట. సో మనం కూడా ఒక్కోసారి ఒంటరి పరిస్థితుల్లో బయటకు వెళ్ళాల్సి వస్తే, జీవితం కొనసాగాల్సి వస్తే తప్పకుండా ఏదో మనలో ఉన్న క్వాలిటీని బట్టే దేవుడు మనకు అక్కడ పంపిస్తారన్నమాట. కాబట్టి మనలో ఉన్న సుగుణాలని అక్కడ పంచడానికే మన వల్ల ఉపయోగం ఉంది ఇతరులకి. సో కాబట్టి దేవుడు అలా చేస్తారన్నమాట. కాబట్టి మేము ఒంటరి వాళ్ళమే, ఒంటరి ప్రయాణము, ఒంటరి జీవితము, ఒంటరి పోరాటం అనుకోకుండా మనం ముందుకు కొనసాగాలి. మొక్కల నుంచి మనం చాలా నేర్చుకోవాలండి. సహనము, ఓర్పు, చాలా 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 ఉన్నాయి. ఫలించటము, మనకి ఫ్రూట్స్ ఇవ్వటము, పండ్లు ఇవ్వటము, మరి చక్కని పువ్వులు ఇవ్వటము, ఇవన్నీ మనకి సాక్రిఫైస్ చేస్తాయి అనమాట. ఆక్సిజన్ ఇవ్వటము, కార్బన్ డైఆక్సైడ్ అవి పీల్చుకోవటము. సో మన చెడుని తీసుకొని అవి మంచి ఇస్తాయి అన్నమాట. సో అలాగే మనం కూడా ఇతరులు మనకి ఏదైనా హాని చేసినా తిరిగి వారికి మనం మరలా మంచి చేయాలి, కానీ చెడు చేయకూడదని మనకి మొక్క చెప్తుంది కాబట్టి, మొక్కలు చెప్తున్నాయి కాబట్టి. సో అండి, బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ.